హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి ఆ గెస్ట్ ఎవరో కాదు హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు మనతో ఉన్నారు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా హైడ్రా అనగానే భయపడే వాళ్ళు ఉన్నారు హైడ్రా అంటే మంచి పని అనే చెప్తున్నారు అసలు ఈ హైడ్రా అంటే ఏంటిది అసలు హైడ్రా ఎందుకు తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పుడు మనం అడ్వకేట్ వెంకట్ శెట్టి గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సూపర్ అండి హైడ్రా ఇది గనక ఇప్పుడు స్టే ఆర్డర్ ఒకవేళ ఉన్నట్లయితే కూల్చే అధికారం గవర్నమెంట్ కి ఉందా చాలా మంది స్టే ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా కూల్చేస్తున్నారు కూల్చే రైట్ ఉందా సో స్టే ఆర్డర్ అనేది ఉంటే వాళ్ళు ఆ బిల్డింగ్ జోలికి అనేది రావకూడదు అనమాట సో స్టే ఆర్డర్ అనేది ఏంది అని అంటే నా బిల్డింగ్ మీదకి ఒకళ్ళు వస్తున్నారు నన్ను థ్రెటన్ చేస్తున్నారు నా బిల్డింగ్ మీద ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కి వస్తున్నారు లేకపోతే ఎంక్రోచ్మెంట్ కి వస్తున్నారు అని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకొని స్టే వచ్చిన తర్వాత ఏదైతే ఆ ప్రాపర్టీ మీద ఎవరు కూడా ఎంక్రోచ్మెంట్ కి పోకూడదు సో ఎందుకు అని అంటే ఒక ఆర్డర్ అనేది పాస్ అయిన తర్వాత నువ్వు ఎవరిని లెక్క చేయకుండా నువ్వు పోతా అంటే ఎట్లా మన హైకోర్టు కూడా సీఎం గాని మందలించినట్టుగా అనిపించింది ఏదో మొట్టకాయలు వేశారని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజం అది ఎంతవరకు నిజం అంటే ఏంది అని అంటే ఫస్ట్ థింగ్ అయితే ఏవి రంగనాథన్ గారిని అయితే లైవ్ లోకి తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు మా జుడిషియరీ కూడా కొంచెం డెవలప్ అయింది సో మేము కూడా టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నాము సో మేము కూడా మాకు కూడా లైవ్ ఉంది అనమాట హైకోర్టులో ఇప్పుడు సో హైకోర్టులో లైవ్ లో కావాలంటే మేము కూడా రిప్రజెంటేషన్ లైవ్ లో ఇచ్చుకోవచ్చు సో అలాగే ఏవి రంగనాథన్ గారిని కూడా లైవ్ లోకి తీసుకోవడం జరిగింది సో ఈ లైవ్ లో అనేది ఆయనకైతే మొట్టకాయలు అనేది వేశారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు సో మనం చూసి చాలా వీడియోస్ లో కూడా వచ్చింది అనమాట బయట కూడా ఏదైతే చార్మినార్ కూడా ఇట్లానే చేస్తావా అని అంటే ఎందుకంటే ఒంటెద్దురు పోకడ అంటారు కదా అప్పట్లో సో వాళ్ళు అట్లా ఒంటెద్దు పోకడ పోతున్నారు అనమాట ఆయన ఉంటే ఎన్ని రోజులు ఉంటాడు 4 years ఉంటాడు రేపు పొద్దున్న జనాలు ఎప్పటికి ఉండేటోళ్ళు ఒకవేళ హైడ్రా ఇష్యూ మీద ఇల్లు కూలగొట్టడానికి వచ్చినప్పుడు కొంతమంది ఆపుతున్నారు లేదు నేను కూలగొట్టనని గేట్ దగ్గర నిలబడుతున్నారు కానీ వీళ్ళు పక్కకు జరిపేసి కూడా కూలగొడుతున్నారు ఆ రైట్స్ వీళ్ళకు ఉందా ఆ రైట్ అనేది వీళ్ళకి లేదు సార్ లేదు నువ్వు పన్ను ఇంటి హౌస్ ట్యాక్స్ కడుతున్నావు కరెంటు బిల్లు కడుతున్నావు వాటర్ ట్యాక్స్ కడుతున్నావు ప్రతి ఒక్క ట్యాక్స్ కడుతున్నావు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టే నువ్వు G+1 ఏదైతే బిల్డింగ్ కట్టినావు G+1 అయినా G+2 అయినా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టే కట్టినావు గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చి కట్టింది మళ్ళీ నువ్వే గొలగొడతా అంటే ఎట్లా సరే వాళ్ళు లేక్స్ పక్కన కట్టుకున్నారు అది బఫర్ జోన్ వాట్ ఎవర్ సిక్కం ల్యాండ్ వాళ్ళకి తెలియదు కదా ఒక గవర్నమెంట్ అనేది ఒక కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అనేది మన దగ్గర ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ అనేది ఉండడం జరిగింది అంతే కదా ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ ఉండడం జరిగింది సో వాళ్ళైనా దాన్ని అబ్జెక్ట్ చేయొచ్చు కదా అప్పుడే సో గవర్నమెంట్ వాళ్ళు అబ్జెక్ట్ చేయకుండా వాళ్ళు పైసలు తిని వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చి కట్టిన తర్వాత కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇప్పుడు డిమాలిష్ చేస్తున్నారు సో అటు పైసలు తిన్నారు ఇటు పైసలు తిన్నారు ఇప్పుడు ఎట్లా తిన్నా కూడా వీళ్ళే లాస్ కానీ రిజిస్ట్రేషన్ గవర్నమెంటే చేసింది కరెంట్ బిల్లు పన్ను అన్ని కడుతున్నారు కదా ఇది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పైసలు ఏమన్నా ఉంటాయా ఛాన్సెస్ వాళ్ళు కేసు ఫైల్ చేసుకుంటే గవర్నమెంట్ మీద కేసు ఫైల్ చేసుకుంటే 100% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్ ఎందుకు అని అంటే నీకు అప్రూవల్ గవర్నమెంటే ఇచ్చింది కదా అవును మళ్ళీ గవర్నమెంటే అది ప్రాపర్ కాదు అని అంటే ఎట్లా అదే సో 100% అనేది వాళ్ళ దగ్గర నుంచి మనం కంపెన్సేషన్ అనేది వసూలు చేసుకోవచ్చు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా మంది ప్రాబ్లం లో అవుతున్నారు మెంటల్ అయిపోతున్నారు ఏంది ఇంత సంపాదించుకుందంతా దానికి ఇల్లు అనేది ఉన్న పైసలు రూపాయితో మొత్తం ఖర్చు పెట్టి కూర్చుంటారు ఎందుకంటే ఇల్లు ఒక కళ కాబట్టి అలాంటి వాళ్ళకు మీరు ఒక సజెషన్ ఇస్తే బాగుంటుంది సో ఇక్కడ ఏంది అని అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేస్ కొనుక్కోవాలన్నా నేను ఏదైతే ఒక ఒపీనియన్ తీసుకోవడం అనేది మ్యాండేటరీ అండ్ అదే కాకుండా ఇలా ఎవరైనా మోసపోయి అంటే లైక్ ఏదైతే బఫర్ జోన్ లో ఉండి ఈ హైడ్రా ద్వారా లాస్ అయిన వాళ్ళు కానీ అంటే లాస్ అన్నట్లే అంటే హ్యూజ్ లాస్ చాలా లాస్ అది సో లాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా గవర్నమెంట్ మీద ఒక రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకుంటే మన అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కూడా కంపెన్సేషన్ అనేది వసూలు చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుంటే ఏదైతే మనం బైపాస్ రోడ్ల మీద ప్లేసెస్ పోతున్నాయి ప్లేసెస్ చాలా మంది ఆక్యుపై చేస్తారు బైపాస్ నేషనల్ హైవే ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి రెమ్యూనరేషన్ వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చే ఆ గవర్నమెంట్ అనేది ల్యాండ్ లాక్కొని రోడ్స్ వేస్తారు సో అది డెవలప్మెంట్ చాలా మంది ఆ అమౌంట్ అనేది వాళ్ళకి సరిపోక కూడా చాలా మంది హైకోర్టులో పిటిషన్స్ ఫైల్ చేసుకుంటారు ఎందుకు ఏదైతే నాకు కంపెన్సేషన్ సరిపోలేదు సో నాకు మార్కెట్ వాల్యూ ఇంత ఉంది నాకు ఇంతే ఇచ్చిర్రు అని చెప్పి ఫైల్ చేసుకుంటారు సో లైక్ ఇది కూడా అంతే ఇప్పుడు నీ ఇది కూలగొట్టారు నీది లేక్ లో ఉంది లేక్ దగ్గరలో ఉంది బఫర్ జోన్ లో ఉంది అని ఇది గొలగొట్టిర్రు సో ఇది గవర్నమెంటే కదా నీకు ఫుల్ రైట్స్ ఇచ్చింది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది బఫర్ జోన్ లో ఉంది అని అంటే తప్పు వాళ్ళదే గవర్నమెంట్ ఇక్కడ మనం వాళ్ళ మీద 100% కేసు ఫైల్ చేసుకుంటే మీకు కంపెన్సేషన్ కూడా వస్తాయి సార్
ఎవరిని సంప్రదించాలి ఇప్పుడు కేసు వేయాలంటే? కేసు వేయాలంటే మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్ అప్రోచ్ అవ్వండి, లేదా నన్నైనా అప్రోచ్ అయినా నేనైనా చేస్తాను. ఓకే. అయితే ఇప్పుడు మిమ్మల్ని కూడా కన్సల్ట్ అయితే మీరు కూడా వాళ్ళకు వర్క్ సో చేసి మా దగ్గర నుంచి 100% సర్వీస్ అనేది మా దగ్గర నుంచి కూడా వస్తుంది సార్. మీకు ఎక్కడ కాంటాక్ట్ చేయాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి? నా ఆఫీస్ వచ్చేసరికి పంజాగుట్టలో ఉంది, బంజారాహిల్స్ వెళ్ళే రూట్ లో. ఓకే. సో నా దగ్గరికి వచ్చినా కూడా నేను కూడా ఇస్తాను సజెషన్ అనేది. సో నా గురించి వెంకట శెట్టి అడ్వకేట్ అండ్ అసోసియేట్స్ అని గూగుల్లో కొట్టినా నా లొకేషన్ వస్తుంది. సో నన్ను సంప్రదించవచ్చు. ఓకే. చూసారు ఫ్రెండ్స్, ఎవరైతే హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇల్లు పోయింది నాది, కన్స్ట్రక్షన్ చేసుకున్న కలల ఇల్లు నాది లేదు అని రోడ్డు మీద పడ్డ వాళ్లకు సజెషన్ ఇస్తున్నారు మన అడ్వకేట్ వెంకట శెట్టి గారు. మీకు కూడా ఒక సొల్యూషన్ కావాలి, పోయిన ఏదైతే ఇల్లు కూలిపోయింది దానికి డబ్బులు రావాలనుకుంటే మాత్రం అడ్వకేట్ వెంకట శెట్టి గారిని కలవండి అండ్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కింద ఇస్తున్న నెంబర్ని కాల్ చేయండి, సార్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు గనక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ కనిపిస్తున్న టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.